పథకాలలో మతాన్ని రెచ్చగొట్టేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేశాడంటూ బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. కోడ్ ఉల్లంఘించారంటూ కేసీఆర్ కు ఈసీ నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, కేసీఆర్ కి ఈసీ నోటీసులపై మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏమిటి మహేష్? రమ్య, ఈ నెల 20వ తేదీన పరకాలలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఎలక్షన్ కమిషన్ స్పందించింది. ముఖ్యంగా టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ, బీజేపీ క్రిమినల్ పార్టీ అని చెప్పేసి మహబూబ్ నగర్ లో జరిగినటువంటి సంఘటనలను కూడా ఉదాహరణగా చెప్తూ ఆ రోజు ఆయన ప్రసంగించిన దానిపైన బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఎలక్షన్ కేంద్ర ఎన్నికల సంఘము స్పందించింది. రమ్య, రేపు మధ్యాహ్నం 3 గంటల లోపు దీనిపైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన వివరణ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే నిన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఈ రోజు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసింది. రమ్య, థ్యాంక్ యూ మహేష్.